అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొబ్బరి బియ్యపు రవ్వ పాయసం చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ప్రసాదంగా కూడా పెట్టవచ్చు, దేవునికి నైవేద్యంగా. కొబ్బరి పావు చెక్క తీసుకున్నానండి. తర్వాత ఒక చిన్న టీ గ్లాసు బియ్యపు రవ్వ అండి. ఇది మరపట్టించింది నేను బియ్యపు రవ్వ. తర్వాత దీనికి ముందుగా ఎసరు పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు రవ్వకి ఒక 5 గ్లాసులు వాటరు నీటిని బాగా మరిగించుకోవాలండి, ఇట్లా తెరిలేటట్టు. అప్పుడు రవ్వ వేసినా కూడా మనకి ఇదిగా ఉంటుంది. ఇంకా వేరొక స్టవ్ వెలిగించి దానిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసి దీనిలో కొబ్బరి ముక్కలు ముందు వేయించుకోవాలి. తురుముకుంటే రవ్వలో కలిసిపోతుందండి. ఇలా ముక్కగా తగులుతూ ఉంటే పలుకు బాగుంటుంది. సన్నగా పొడుగ్గా కోసుకున్నాను. వీటిని నెయ్యిలో బాగా వేయించుకోవాలండి. కాస్త వేగిన తర్వాత మనకు కొంచెం గార్నిషింగ్ కొంచెం తీసుకోవచ్చు. తీసి మిగతా వాటిల్లో రవ్వ వేయిస్తే రవ్వతో పాటు కూడా వేగుతాయి. ఇవి చాలా డిఫరెంట్ టేస్ట్ అండి. ఇప్పుడు ఇది ధనుర్మాసం కదా, అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు. ఇప్పుడు వేగిన వాటిని కొంచెం తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత దీనిలో బియ్యపు రవ్వ కూడా వేసి వేయించుకోవాలి. ఇది చిన్న టీ గ్లాసేనండి, నేను ఎక్కువ చేయటం లేదు. దీన్ని కూడా రవ్వని కూడా వేయించటం వల్ల మనకి వేడి నీళ్ళు పోసినా కూడా ఉండకట్టుకోకుండా ఉంటుందండి. చక్కగా చాలా టేస్ట్ ఉంటుంది. మనకి పలచగా కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. సరిపడా అంటే కనుక వేడి మీద పలుచగా ఉన్నా కూడా చల్లారితే చెక్కబడిపోతుందండి. ఇలా వేయించిన దానిలో ఇప్పుడు ముందుగా కాసి పెట్టుకున్న వేడి నీళ్ళు ఉన్నాయి కదండి, అవి పోసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. ఇది అమ్మవారికి అంటే గోదాదేవి పూజలు చేస్తారు కదండి ఈ నెలంతా కూడాను ధనుర్మాసంలో. అలాంటప్పుడు ఈ ప్రసాదంగా కూడా పెట్టొచ్చండి. లేదంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఈ కొబ్బరిని తురుము వేసుకోవాలి. అలాంటప్పుడు పిల్లలకి నలగదు కదా. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్ పరంగా కూడా మనం ఇంట్లో చేసుకున్నది హెల్తీ ఫుడ్ కదండి. ఇలా వేసిన తర్వాత వాటర్ పోసి పాలు మనం రవ్వ ఏదైతే తీసుకున్నామో గ్లాసు దాంతో పాలు సరిపోతాయండి గ్లాసు. మనం ఇంకా కొంచెం పాలతో ఎక్కువ చేసుకోవాలనుకుంటే 2 గ్లాసులు అయినా కూడా వేసుకోవచ్చు. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దీనిలో పాలు పోస్తున్నాను. పాలు పోసిన తర్వాత మొత్తం కలుపుకోవాలండి ఒకసారి. నేను గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువే పోసాను. చిన్న టీ గ్లాస్ తోటి చేస్తున్నానండి. ఇది కొంచెం ఎక్కువ కూడా అవుతుంది, రవ్వతో చేసింది. ఇలా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనకి తగినంత చక్కెర వేసుకోవాలండి. చక్కెర కూడా నేను గ్లాస్ తోటే వేస్తున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1.5 గ్లాస్ వేయొచ్చండి. అంటే మనం కొంచెం వాటర్ ఎక్కువ పోసాం కదా, అందువల్ల నేనైతే గ్లాస్ అయితే సరిపోతుందండి. ఇలా అయింది. మరీ చిక్కగా ఉంది అనుకుంటే కనుక కొంచెం వేడి నీళ్ళైనా కూడా పోసుకోవచ్చు. లేదు అది సరిపోద్ది మనకి అనుకుంటే చల్లారిన తర్వాత మరీ గట్టి పడిపోద్దండి. దీనిలో ఒక ఇలాచి చితక్కొట్టేసాను. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసుకుని కామెంట్స్లో పెట్టండి. ఇలా పల్చగా అయింది కదండి. ఇప్పుడు పైన దీన్ని గార్నిషింగ్ చేసుకోవటమేను. వేరే బౌల్లోకి తీసుకుని ఇలా చేసిన తర్వాత పైన పల్చగా కావాలనుకుంటే మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం పాలు, పైన కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయిపోయిందండి కొబ్బరి బియ్యపు రవ్వ పాయసం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.